గత సంవత్సరం రాయలసీమలో ప్రాజెక్టుల సందర్శనార్థంలో భాగంగా తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి చేసి తనతో సహా టీడీపీ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డీఐజీ కోయ ప్రవీణ్ ని కలిశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మరియు రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వీజ్ తాజ్ మరియు తెలుగు యువత నాయకులు. గత సంవత్సరం 4వ తారీఖున 8వ నెలలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గాల్లో పోలీస్ పర్మిషన్ అనుమతులన్నీ తీసుకుని తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువుకు రావడం జరిగింది. అప్పటికే అంగళ్ళకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు, నాయకులు, గూండాలు, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఎంపీ ముగ్గురు పన్నాగం బంది నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే పర్యటన ఎట్లయినా అడ్డుకొని చిత్తూరు జిల్లా మా గడ్డ అనిపించుకోవాలని, వాళ్ళ అధినాయకుడి దగ్గర మెప్పు పొందాలని నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో వస్తుంటే అంగళ్ళ దగ్గర రాళ్లు, కర్రలతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మా మీద దాడి చేయడం జరిగింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయడం జరిగింది. అప్పటికి పోలీసు పాత్ర ప్రేక్షక పాత్ర అయింది. ఎందుకంటే అప్పటి డీఎస్పీ కేశప్ప, సిఐ శివాంజనేయులు, ఎస్ఐ సుకుమార్ నలుగురికి ఇంటిమేట్ చేశాం. మేము ఎస్పీకి కూడా ఇంటిమేట్ చేశాం. అప్పుడు అందరూ ప్రేక్షక పాత్ర పట్టుకుని నారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత 4వ తారీఖు కేసు అయితే 4వ తారీఖు దాడి జరిగినప్పుడు కేసు కట్టకుండా 8వ తారీఖు కేసు ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 96 మంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. దాంట్లో మొదటి ముద్దాయిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం జరిగింది. అసలు ఎవరికి కూడా దెబ్బలు తగలలేదు వైసీపీ వాళ్లకు. అప్పటి అధికారులందరూ కూడా, ప్రభుత్వ అధికారులు వాళ్లకు దెబ్బలు తగిలినట్టు నివేదికలు ఇచ్చారు. మేము ఇప్పుడు డీఐజీ గారిని, రవీంద్ర గారిని కలిశాం. ఎందుకంటే ప్రవీణ్ గారిని ఆ రోజు ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ రోజు ఎంతో ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే గన్ను కేసు, ఆర్మ్స్ కేసు అన్ని కట్టారు మా పైన. 60 రోజులు అరణ్యవాసంలో ఉన్నాం. ఏమంటే ఏమి చేయనటువంటి తప్పుకు ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడు మంత్రి గాని ఎవడైనా గాని వదిలిపెట్టకూడదని ఈ రోజు వచ్చి కలవడం జరిగింది. రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎవడైతే ఆ రోజు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కటకటాల పాలు చేయాలని కోరడం కోసం ఈ రోజు ఇక్కడికి విచ్చేశాం. థ్యాంక్ యూ.